ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 63వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దావీదు తన సొంత వారి చేత, తను ఎంతో నమ్మిన వారి చేత తరంబడుతున్నాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనకి సమకూడే పరిస్థితులు లేవు. తరంబడుతున్నాడు, పరిగెత్తున్నాడు, యూదా అరణ్యంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద మాత్రమే దృష్టి కలిగి ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఏమాత్రం నాకు కన్సర్న్ లేదు, నాకు అవసరం లేదు అని వేకువనే నిన్ను వెతుకుదును అని చక్కగా రాసుకుంటున్నాడు. ఈ సమస్యలన్నిటికంటే ముందుగా నాకు నువ్వే కావాలి, నేను నిన్నే వెతుకుతున్నాను దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణం నీ కొరకు మాత్రమే తృష్ణగొని ఉంది. ఎవరు ఎంతగా నన్ను శ్రమ పెట్టినా కూడా నిన్నే వెతుకుతున్నాను అని రాసుకుంటున్నాడు. నా పెదవులు నేను స్తుతిస్తా, ఎందుకంటే ఈ జీవానికన్నా, ఆకలి దప్పులు ఈ శరీరానికన్నా కూడా నీవే నాకు గొప్ప. నీ కృప చేత జీవము నీ కృప జీవం కంటే ఉత్తమము అని రాసుకున్నాడు. దేవుడు తన్ని ఇంత శ్రమల్లో ఉన్నప్పుడు కూడా కేవలం దేవుడు మాత్రమే సమాధానం ఇస్తాడు అని దావీదు చూచిన ఎదురు చూపులకి దేవుడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో దేవాలయానికి, ప్రార్థనకి, ఆరాధనకి ఎంతో దూరంగా ఉన్నాడు. మరియు కూడా తన యొక్క శారీరకంగా అలసిపోయాడు. తనని మానసికంగా హింసించారు, శారీరకంగా విశ్రాంతి లేదు, అలసిపోయి అరణ్యాల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పరిస్థితిలో కూడా దేవుణ్ణి మాత్రం ఎదుగుతున్నప్పుడు దేవుడు దావీదును అంతగా ఆశీర్వదించాడు. నలుదిశలా దావీదుకి విశ్రాంతి కలుగజేశాడు. ఎంతో పొందబోతున్న ఆశీర్వాదానికి ఈ అరణ్యంలో దావీదుని కూర్చోబెట్టి తర్బీదు చేశాడు. మరి ఇటువంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనం దేవుని వైపే చూడాలి అన్నదే దావీదు నేర్పిన గొప్ప పాఠం. దేవుడు మనందరినీ ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన యేసయ్య, మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమైనప్పటికీ నీ చిత్తము కాందే మాకు జరగదు తండ్రి. మా పరిస్థితులన్నింటిలో కూడా వేకునే నేను స్తుతిస్తున్నా ప్రభా, నేను వెతుకుతున్నాము. మా జీవానికి కారణమైన దేవా, మా తృష్ణను తీర్చి తృప్తిపరిచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.